నేర్పించాలని ఆశపడుతున్న సత్యం ఏంటంటే, మనము దేవుని యొక్క బిడ్డలముగా యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడేటువంటి ఆయన యొక్క స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి జనాంగముగా మనము అజ్ఞానులము కాదు. కాబట్టి అందుకే ఇక్కడ అంటున్నారు, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని యొక్క జ్ఞానము కలిగి ఆయన యొక్క బిడ్డలైన మనము ఈ లోకంలో నడుచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నారు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలోనికి ఒకసారి మనము వెళ్దాము. సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే విజ్డమ్ లేదంటే వైజ్ ఈ యొక్క మాటలు దాదాపుగా 125 సార్లకు పైబడి రాసినట్లుగా మనం రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది మన జీవితాల్లో. ఈ లోకంలో మనము దేవుని యొక్క ఇష్టం చొప్పున నడుచుకోవాలి అంటే మనము దేవుని యొక్క జ్ఞానాన్ని ఎంతగా కలిగి ఉండి మనం నడుచుకోవాలో పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏంటంటే జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఆ జ్ఞానం కూర్చున్నటువంటి మాటలు ఈ యొక్క సామెతల గ్రంథంలో గమనించినట్లయితే దాదాపుగా 125 సార్లు కంటే పైబడి రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అసలు అంటే సామెత అంటే ఏంటంటే, సామెత అంటే ఇట్ ఈస్ ఏ షార్ట్ కన్సైజ్ సెంటెన్స్ దట్ కన్వేస్ ద మోరల్ ట్రూత్. చాలా సింపుల్గా చెప్పాలి అంటే సామెత అంటే ఒక విషయాన్ని సంక్లిప్తంగా అంటే క్లుప్తంగా మనకి దాంట్లో ఉన్నటువంటి నైతికతను తెలియచేసేదే సామెత. మనకి ఈజీగా అర్థం అవడం కోసం నేను ఒక సామెత చెప్పాలని ఆశపడుతున్నాను. నాకు ఎప్పుడు బాగా గుర్తుండేది ఏంటంటే, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. మనకు ఎప్పుడో కలిగే వచ్చే బాధ కంటే అది ఇప్పుడే తర్వాత జరిగే పర్యవసానాన్ని మనం ఎదుర్కొనేదానికి బదులుగా ఇప్పుడే దాని నుంచి మనం తప్పించుకుంటే బహుశా ఇప్పుడు కలిగే బాధ చాలా చిన్నదిగా ఉంటుంది. అందుకే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, ఏ స్మాల్ మిస్టేక్ కెన్ మేక్స్ ఏ మేజర్ యాక్సిడెంట్. ఏమండి, మనకి బాగా తెలుసు, సపోజు మనము రోడ్డు మార్గంలో వెళ్తున్నాం, ఏదైనా సడన్గా మనకి అడ్డొచ్చినప్పుడు తొందరపడి కంగారు పడి మరి బ్రేక్ అప్లై చేయడానికి బదులు మనం ఎక్సలేటర్ అప్లై చేసాం అనుకోండి, ఇట్ కాజెస్ ఎ మేజర్ యాక్సిడెంట్ కదా. అందుకే మన జీవితాల్లో దేవుడు చాలా స్పష్టంగా జ్ఞానం కలిగి నడుచుకోవడం కోసం భక్తుడైన సొలొమోను ద్వారా ఈ యొక్క సామెతల గ్రంథాన్ని మన కొరకు రాసి ఉంచి ఉంటున్నారు. ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఇక్కడ ఈ 4 వచనాల్లో అంటే 2 వచనాలు మనం చూసినట్లయితే 2, 3, 4 వచనాలు చూస్తే ఈ యొక్క సామెతలు సొలొమోను రాజు ద్వారా దేవుడు ఎందుకు మన కొరకు రాసి ఉంచి ఉంటున్నారని చెప్పి మనం చూస్తే, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించడానికి. ఏమండి, సామెతలు జనరల్గా మనము ఏం చేస్తూ ఉంటారు, ప్రతి నెలకి ఇది 31 సామెతలు ఉన్నాయి. సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉన్నాయి. సాధారణంగా ఎక్కువ మంది ప్రాక్టీస్ చేసేది ఏంటంటే రోజుకొక సామెత చదువుకుంటూ అలా వారి యొక్క బైబిల్ పఠనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఎందుకు మనం చదువుతున్నామో ఒక్కొక్కసారి మనం గమనించాం. కానీ ఇక్కడ చూస్తే స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, ఈ సామెతలు ఎందుకు రాయబడి ఉన్నాయి అంటే జ్ఞానమును ఉపదేశాన్ని అభ్యసించడానికి. రెండోదిగా మనం చూస్తే వివేక సల్లాపములను గ్రహించడానికి, ఇంకా నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమును పొందుకొనడానికి, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించడానికి తగిన సామెతలను దేవుడు మనకు ఇచ్చారు. కనుక మనము సామెతల గ్రంథాన్ని చదివేటప్పుడు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా నాకు నేర్పించాలనుకున్నటువంటి సత్యం ఏంటి అని చెప్పి
నేను దాని మీద మనస్సు పెట్టి మనస్సు లగ్నం చేసి నేను దాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు కావలసిన జ్ఞానాన్ని దేవుడు నేర్పించేవాడుగా ఉంటున్నాడు. అందుకే చాలామంది మనం ఏం చేస్తాము, నాలెడ్జ్ కలిగి ఉంటాం. అసలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఏ విషయాన్ని అడిగినా వెంటనే చెప్పేస్తాం. లేదంటే బయట మనం చూస్తే ఒక విషయం గురించి ఒక అవగాహన చాలా స్పష్టంగా వారికి ఉంటుంది. మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది, నాలెడ్జ్కి విజ్డమ్కి ఉన్న తేడా ఏంటి అని చెప్పి. కాబట్టి మనం తప్పకుండా గమనించాలి, నాలెడ్జ్ అనేది మన జీవితాల్లో ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి అవగాహన మనం కలిగి ఉంటాము. కానీ ఆ నాలెడ్జ్తో మన జీవితాన్ని మనం కట్టుకోలేం. ఏమండి, నాలెడ్జ్ అనేది మన జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగపడదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మన యొక్క జూమ్ మీటింగ్స్, లేదంటే ఫేస్బుక్ లైవ్, యూట్యూబ్ లైవ్ ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పిన ఆ జ్ఞానం, ఆ యొక్క తెలివి ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు కలిగి ఉంటున్నారు. కానీ దాన్ని ఉపయోగించే విషయానికి వచ్చే వరకు అందరికీ కూడా ఆ యొక్క విషయం తెలియదు. అది థియరిటికల్గా తెలుసుకోవడం అనేది అది తెలివికి అంటే నాలెడ్జ్కే పరిమితం అవుతుంది. కానీ జ్ఞానానికి విషయానికి వచ్చేవరకు ఏదైతే విషయం మనకు తెలుసుకుని ఉంటున్నామో అది అప్లై చేసుకొని దాన్ని మనము సొంతం చేసుకున్నప్పుడు దాన్ని జ్ఞానం కలిగిన వాడిగా మనం మాట్లాడతాము కదా. అరే నీకు తెలివి ఉంది కానీ జ్ఞానం లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. పిల్లలను గద్దించేటప్పుడు కావచ్చు, లేదంటే ఎక్కడైనా ఒక విషయాన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు కావచ్చు. అంటే నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎనఫ్. మనము ఏమి కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు, జ్ఞానాన్ని కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. అందుకే మనము దేవుని యొక్క బిడ్డలంటిని మనము జ్ఞానం కలిగిన వారిగా ఉండడానికి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క సామెతల గ్రంథంలో మనం చూసినట్టయితే క్లుప్తంగా మనం గమనిస్తే ప్రతి ఒక్క విషయాన్ని చాలా కూలంకుషంగా రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, ప్రావర్బ్స్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ద వైజ్ స్టేట్మెంట్స్. ప్రావర్బ్స్ కవర్స్ ద వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్. ఈ యొక్క ప్రావర్బ్స్లో మన కొరకు అనేక రకాలైనటువంటి విషయాల గురించి వ్రాయబడినట్లుగా మనం చూడవచ్చు. ఏంటి అంటే యూత్ అండ్ డిసిప్లైన్, యవనస్తుల కొరకు వారు ఏ విధంగా సరి అయిన మార్గంలో నడుచుకోవడానికి కావాల్సినటువంటి విషయాలు రాయబడి ఉంటున్నాయి. అదేవిధంగా ఫ్యామిలీ లైఫ్, ఒక కుటుంబ వ్యవస్థలో జ్ఞానం కలిగి ఏ విధంగా కుటుంబాన్ని నడిపించుకోవాలో కావలసినటువంటి ఆ యొక్క సామెతలు, జ్ఞానయుక్తమైన మాటలు రాయబడి ఉంటున్నాయి. అంత మాత్రమే కాకుండా సెల్ఫ్ కంట్రోల్ అండ్ రెసిస్టింగ్ టెంప్టేషన్. ఏమండి, మనము కంట్రోల్ చేసుకోగలిగిన కెపబిలిటీ అనేది మనకు లేదు కాబట్టి, ఆ సామర్థ్యం మనకు లేదు కాబట్టి, అంత మాత్రం కాకుండా రెసిస్టింగ్ టెంప్టేషన్, పాపాన్ని మనం ఏ విధంగా మరి ఎదిరించాలి, లేదంటే దాన్ని మనం అడ్డుకోగలము అనేది మనముగా తెలుసుకోలేం. కాబట్టి దేవుడు మన కొరకు ఈ యొక్క సామెతల గ్రంథంలో రాసి ఉంచినట్లుగా మనం చూడవచ్చు. అంత మాత్రం కాకుండా కొన్ని బిజినెస్ మ్యాటర్స్, వ్యాపార సంబంధమైన విషయాలు, వర్డ్స్ అండ్ ద టంగ్, మన యొక్క మాటలు, మన యొక్క నాలుక ఏ విధంగా ఉపయోగించాలి, అదేవిధంగా నోయింగ్ గాడ్, దేవుని గురించి మనము తెలుసుకోవాల్సిన విషయాలు. అంత మాత్రమే కాకుండా మ్యారేజ్, వివాహ వ్యవస్థ గురించినటువంటి విషయాలు, సీకింగ్ ద ట్రూత్, సత్యమును గురించి వెతకడానికి కావాల్సినటువంటి విషయాలు. అదేవిధంగా వెల్త్ అండ్ పావర్టీ, మనము సంపదను ఎలా కలిగి ఉండగలుగుతాము, లేదంటే ఏమంటారు బీద స్థితిలోనికి అంటే పావర్టీలోనికి ఎలా రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాలు ఈ యొక్క సామెతల గ్రంథంలో రాయబడి ఉంటున్నాయి. ఇమ్మొరాలిటీ, అనైతికత, అంత మాత్రం కాకుండా విజ్డమ్, జ్ఞానం, ఈ విషయాలన్నింటినీ కూడా సంక్షిప్తంగా ఈ యొక్క సామెతల గ్రంథంలో దేవుడు సొలొమోను రాజు ద్వారా రాసి ఉంచుంటున్నారు. నిజంగా మనం గమనించినట్లయితే మన యొక్క జీవితాల్లో జ్ఞానం అనేది చాలా అవసరం అని చెప్పి ఇప్పుడు చెప్పబడిన ఈ విషయాలన్నీ కూడా చూస్తున్నాం. మన యొక్క బిజినెస్లో మనం అభివృద్ధి పొందాలంటే జ్ఞానం అవసరమై ఉంటుంది. మన యొక్క వివాహ వ్యవస్థలో, కుటుంబ జీవితంలో మనం అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలను మనము కొనసాగించాలి అంటే జ్ఞానం ఎంతో అవసరమై ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఒక యవనస్తుడు తన యొక్క జీవితంలో పరిశుద్ధంగా జీవించి తన యొక్క లైఫ్లో ఒక మంచి సెటిల్మెంట్ కావాలంటే ఆ యొక్క కావాల్సినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు యొక్క సామెతల గ్రంథంలో రాయబడి ఉంటున్నాయి. అంత మాత్రమే కాకుండా మనము
రెసిస్టింగ్ టెంప్టేషన్. ప్రతి ఒక్క మనిషి అంటే చిన్న పిల్లవాడు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారు వరకు కూడా పాపములో పడిపోవడానికి ప్రతిరోజు కూడా ఏదో ఒక అవకాశం కలుగుతూనే ఉంటుంది. అది మన యొక్క మనస్సు ద్వారానో, మన యొక్క మాటల ద్వారానో, మన యొక్క చేతల ద్వారానో, మన యొక్క క్రియల ద్వారానో ఏదో ఒక విధంగా దేవునికి విరోధంగా పాపం చేయడానికి మనకి అవకాశాలు కలుగుతూ ఉంటున్నాయి. అంటే అటువంటి పరిస్థితుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. వాటిని మనం రెసిస్ట్ చేయాలి అంటే, వాటిని మనం అడ్డుకోవాలంటే, ఆ పాపములో పడిపోకుండా ఉండాలి అంటే మనకేం కావాలి? దేవుని యొక్క జ్ఞానం అవసరమై ఉంటుంది. ఆ పాపము దాపురించిన పరిస్థితుల్లో, ఆ పాపాన్ని చేయడానికి వచ్చే ఆ పరిస్థితుల్లో దాని నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటి విషయాలను మనం ముందుగానే తెలుసుకుని ఉంటే దాని నుంచి మనం ఈజీగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సేయింగ్ ఒకటి ఉంటుంది, ఏంటంటే డోంట్ ప్లే విత్ టెంప్టేషన్. ఏమండి, పాపంతో మీరు ఆడుకోవద్దు కదా. నిజంగా ఈ రోజు మనం చూస్తే చాలా చిన్నదే మన యొక్క మొబైల్, కానీ ఇది ప్రపంచాన్ని అంతా కూడా మన అరచేతిలో పెట్టింది. ఈజీగా మనం పాపంలో పడిపోవడానికి ఈ యొక్క చాలా అవకాశం ఏంటంటే దగ్గరగా అంచుల్లో ఉంటున్నాం మనం. అందుకని నేను చాలా జ్ఞానం కలిగిన వాడిని, లేదంటే నేను చాలా దేవుని యొక్క భయభక్తిలో పెరుగుతున్న వాడిని, నాకు వాక్యం బాగా తెలుసు, నేను పాపములో పడిపోను అని చెప్పి అనుకోవడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే మన యొక్క ఆలోచన అనేది పడిపోయిన ఆలోచన, మన యొక్క స్వభావం అనేది పతనమైపోయినటువంటి పాపముతో నిండినటువంటి స్వభావం మనలో ఇంకా దాగి ఉంటుంది. అది ఏదో ఒక మూలన దాగి అవసరం వచ్చినప్పుడు అది బయటకు వచ్చి మనల్ని పడద్రోసేదిగా ఉంటుంది. కనుకనే డోంట్ ప్లే విత్ టెంప్టేషన్. పాపంతో ఏమాత్రం కూడా ఆటలాడడానికి ప్రయత్నం మనము దేవుని యొక్క బిడ్డలుగా చేయకూడదు. ఇక్కడ మనం చూస్తే ఈ సామెతల గ్రంథం అంతట్లో కూడా గమనించినట్లయితే ఈ కీవర్డ్స్ అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటి అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఏమండి, ఎవరట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలము? తెలివికి మూలము. మన జీవితాల్లో తెలివిని, వివేచనను, జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దేనికి మూలమై ఉంటుంది? తెలివికి మూలమై ఉంటుంది. మనం ఎంతసేపు కూడా ప్రభువా నాకు తెలివిని దయచేయి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, నాకు వివేకాన్ని దయచేయి అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. కానీ దాన్ని ఏ విధంగా పొందుకోవాలో దేవుని సన్నిధిలో కనీస ప్రయత్నం ఒక్కొక్కసారి చేయం. కానీ దేవుడు అంటున్నాడు, చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు ఏంటంటే, మీకు ఒకవేళ తెలివి కావాలి, జ్ఞానం కావాలి, వివేకం కావాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. ఇంకా అదే కంటిన్యూషన్లో మనం చూసినట్టయితే 9వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఇదే విషయాన్ని ఇంకా చాలా స్పష్టంగా దేవుడు తెలియచేస్తూ వస్తున్నారు. 9వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఏమండి, దేవుడు పరిశుద్ధుడు. ఆయన యొక్క పరిశుద్ధతను గూర్చినటువంటి ఎరుక, అంటే పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి ఎరుక ఎరుక అనేది మనకేం చేస్తుంది? వివేచనకు ఆధారంగా ఉంటుంది. నిజమే, ఈ లోకంలో మనము జాగ్రత్తగా మన యొక్క మార్గాల్లో నడుచుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ లోకంలో చాలా దేవునికి విరోధమైనటువంటి పరిస్థితులు మనకు ఉంటున్నాయి. వాటి గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనకేమవుతుంది? అపాయం అనేది కలుగుతుంది. కానీ అపాయం వచ్చునన్న సంగతి మనకి ముందుగానే దేవుడు మనకు తెలియచేసి ఉంటున్నారు. ఆ అపాయాన్ని మనం తప్పించుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మనకు దేవుడు రాసి ఉంచి ఉంటున్నారు. ఆ యొక్క మాటలను మనం ముందుగానే మన యొక్క హృదయాన్ని దాచుకొని ఆ మాటల చొప్పున నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన యొక్క జీవితాల్లో అపాయానికి ఏమాత్రం కూడా చోటు రాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పి అంటున్నాడు కదండి. కనుక ఈ లోకంలో మనము ఈ లోకానికి వేరుపరిచిన వారుగా ఉంటున్నాం, ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన వారంగా ఉంటున్నాం. అటువంటి వేరు చేయబడి దేవుని యొక్క సొత్తుగా, దేవుని యొక్క ప్రజగా, దేవుని యొక్క జనాంగముగా మనము పిలువబడినటువంటి ఆ యొక్క పిలుపులో మనం నడుచుకోవాలి అంటే ఆయన యొక్క సన్నిధిలో దేవుని గూర్చినటువంటి ఎరుక మనకు చాలా అవసరమై ఉంటుంది.
ఆయన కూర్చున్నటువంటి మరి భయము, భక్తి మనం కలిగి జీవించాలన్న సత్యాన్ని మనం తెలుసుకున్న వారమై నడుచుకున్నట్లయితే మనకు జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. అదే ముందు విషయాలు మనం చూస్తే అవే మనకు కావాల్సింది ఏంటంటే, దేవుడు మనకి చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇదిగో మీ ముందు 2 మార్గాలు ఉంచుతున్నాను, ఆ 2 మార్గాల్లో ఏ మార్గం నీవు ఎంచుకుంటావో నీకే చాయిస్ ఇస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాల్లో చూస్తే అక్కడ మీరు తర్వాత చదవండి, అక్కడ 2 విషయాలు ఉంటున్నాయి. ఇదిగో ఇరుకు ద్వారం ఉంటుంది, విశాల ద్వారం ఉంటుంది. కానీ విశాల మార్గంలో ప్రయాణం చేయడానికి అనేక మంది ఇష్టపడతారు, కానీ ఇరుకు మార్గంలో ప్రయాణం చేయడానికి కొంతమంది మాత్రమే ఇష్టపడతారు. విశాల మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వారు చివరికి వారు నాశనానికి వెళ్ళిపోతున్నారు. కానీ ఇరుకు మార్గమున ప్రవేశించి వారు ఏమవుతున్నారు? జీవములోనికి మరి ప్రవేశిస్తున్నారని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఏ వ్యక్తి కూడా 2 మార్గాల్లో ఒకేసారి నడుచుకోలేడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి చాయిస్ ఇస్తున్నారు. దేవుడు మన ముందు 2 మార్గాలు ఉంచుతున్నారు. ఆ మార్గాల్లో సరి అయిన మార్గం ఏదో ఎంచుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఉదయకాల సమయంలో మనం సంపాదించుకోవాలి. అందుకే అంటున్నారు కదా, ద పాత్ ఆఫ్ విజ్డమ్ అండ్ లైఫ్. జ్ఞానము మరియు మన యొక్క జీవిత మార్గం ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాల్సిన వారం అంటున్నాం. మన యొక్క జీవితాన్ని సరి అయిన మార్గంలో నడిపించుకోవడానికి కావాల్సినటువంటి మార్గం ఏంటో అనేది కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. విజ్డమ్ అనేది మన జీవితాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఆ 2వ అధ్యాయం అంతా కూడా మీరు ఒకసారి కూలంకుషంగా గమనించినట్లయితే, విజ్డమ్ ప్రొటెక్ట్స్ యువర్ పాత్. ఏమండి, జ్ఞానం అనేది మన యొక్క మార్గాల్ని కాపాడేదిగా ఉంటుంది. ఎలా అని చెప్పి మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. యొక్క 2వ అధ్యాయం 8వ వచనంలో, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా చాలా ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు నా లోపల నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఆయన యొక్క భక్తుల ప్రవర్తనను ఆయన కాపాడుతాడంట. ఏమండి, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి మన జీవితాల్లో దేవునికి ఎప్పుడైతే మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం ఆయన యొక్క మాట చొప్పున నడుచుకుంటామో, ఆయన ఏం చేసేవాడిగా ఉంటున్నాడు? న్యాయము తప్పిపోకుండా ఆయన మనల్ని కనిపెట్టేవాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా తన భక్తుల ప్రవర్తన ఆయన కాచేవాడిగా ఉంటున్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు మనకి ఈ ఉదయకాల సమయంలో మనం కలిగి ఉంటున్నాం. ఆయనకే మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ మన యొక్క మార్గాలను మనం కాపాడుకోవాలంటే ఆ 2వ అధ్యాయము ఆ ముందు 7 వచనాలు మనం గమనించినట్లయితే, 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొన్న ఎడలా, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడలా, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల, దాచబడిన ధనమును దాన్ని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు ఎట్టిదో నీవు గ్రహించదువు. ఏమండి, మనం ఈజీగా మనము ఏమవుతుంది, నాకు తెలివి వచ్చేయాలి, వివేచన వచ్చేయాలి, లేదంటే జ్ఞానం వచ్చేయాలని చెప్పి మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటుంటే, నువ్వు దేనికోసం ప్రాకులాడవలసిన అవసరం లేదు. 2వ అధ్యాయం 1వ వచనంలో మనం విన్నాం కదా, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా జ్ఞానమును నీ యొద్ద దాచుకున్నట్లయితే. ఏం చేయాలి? మనము ఉదయాన్నే లేచి బైబిల్ చదువుతాం, లేదంటే ప్రార్థన చేస్తాం. అది అంతవరకే ఉండిపోతుందా, లేదంటే మన హృదయంలోనికి చొచ్చుకొని పోయి మన జీవితాలని దేవుని యొక్క మాట డ్రైవ్ చేసేదిగా ఉంటుందా లేదా? దేవుడు అంటున్నాడు, ఇదిగో నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించు అంటున్నాడు. ఎంతవరకు మనం దేవుని యొక్క మాటను అంగీకరిస్తున్నాం? మనం ఇదే కాల సమయంలో ఎంతవరకు దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటకు విధేయత మనం చూపించుతున్నాం? కానీ మనం అనుకుంటాం, ప్రభువా నేను వెళ్ళే మార్గంలో నీవు నాకు తోడుగా ఉండయ్యా, నా మార్గం అంతట్లో నీవు తోడుగా ఉండి నన్ను కాపాడు అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు కాపాడాలంటే నీవు చేయవలసిన బాధ్యత ఏదో కొంత ఉందన్న విషయాన్ని నువ్వు గమనించావా ఎప్పుడైనా? ఇక్కడ అంటున్నాడు కదా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్నట్లయితే కదా.
దేవుడు అంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పి ఆయన ఆజ్ఞయిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకంతో ఆయన ఆరాధించుము అని ప్రేమించుమని చెప్పి అంటున్నాడు. మరి నిజంగా మనం చేస్తున్నామా? ఆయన మాటలను మన యొక్క జీవితాల్లో అప్లై చేసుకుంటూ మన యొక్క లైఫ్ను లీడ్ చేస్తున్నామా? ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి, ఒకసారి ఆలోచన చేయాలి. మన యొక్క జీవితాల్లో మన మార్గాలను ఆయన కాపాడేవాడిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మనం నడిచే దారుల్లో ఆయన యొక్క మాటలను మన యొక్క జీవితానికి అప్లై చేసుకుంటూ నడిచేవారంగా ఉండాలి. ఈ యొక్క జ్ఞానం అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదు. ఒక రాత్రికి రాత్రే మన జీవితాల్లో దేవుని యొక్క జ్ఞానం అంతా మనం సంపాదించుకోలేం. రాత్రికి రాత్రే దేవుని యొక్క సన్నిధిలో తెలివిని, వివేచన మనం సంపాదించుకోలేం. ఇట్ ఈస్ ఏ రెగ్యులర్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ డే బై డే. మరి ప్రతిరోజు కూడా మనం దేవుని యొక్క పాదముల చెంత చేరి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఏమండి, ఇట్ ఈస్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. కనుక ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటలను మనము జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకొని ఆ యొక్క మాట చొప్పున మనం బ్రతికే వారంగా ఉండాలి. అందుకే అంటున్నాడు కదా, వాకింగ్ విత్ గాడ్. ఈ 2వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం గమనించినట్లయితే, వాకింగ్ విత్ గాడ్, దేవునితో మనము నడుస్తూ ఉన్నప్పుడు మన యొక్క మార్గాలను మనము కాపాడుకోగలుగుతాము. దేవుని యొక్క మార్గాలను మన యొక్క జీవితాల్లో ఆయన కూడా కాపాడుతాడు. మనం చదివాం కదా 8వ వచనంలో, న్యాయము తప్పిపోకుండా ఆయన మనల్ని కనిపెడుతూ ఉంటాడు. ఎప్పుడైనా మనము ఒకవేళ దేవుని యొక్క మార్గంలోంచి తప్పిపోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే ఆయన యొక్క మాట చొప్పున మనల్ని ఏం చేస్తాడు? గద్దించువాడిగా ఉంటాడు. ఆ గద్దింపునకు మనం లోబడినప్పుడు ఆయన యొక్క సన్నిధిలో మన యొక్క ప్రవర్తనను ఆయన కాపాడువాడుగా ఉంటున్నాడు. ఈ రోజున మనం చూస్తే బయట పరిస్థితులు చాలా భయానకంగా ఉంటున్నాయి. ఏమండి, చాలామందికి తెలుసు బయటికి వెళ్ళినప్పుడు మనం తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలి, లేదంటే శానిటైజ్ చేయాలి, లేదంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోకూడదు అనే విషయాలు చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నాయి, అర్థమవుతున్నాయి. కానీ అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేవరకు చాలామంది దాన్ని మిస్ చేస్తూ ఉన్నారు. అంటే వారు జ్ఞానం లేకుండా ప్రవర్తించేవారుగా ఉంటున్నారు. కనుక ఈ లోకంలో ఈ కొంచెం సేపు కలిగే ఈ బాధకే, ఇబ్బందికే మనం జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే మన జీవితాలను కోల్పోతున్నామే. కానీ నిత్య రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఇంకా ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. పరిశుద్ధుడైన దేవుని మనం చేరుకోవాలంటే ఇంకా ఎంత జాగ్రత్తగా మన యొక్క ఈ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఈ లోకానికి, ఈ యొక్క సమస్త సృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవాది దేవుణ్ణి మనము సంతోషపెట్టాలి, ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి అంటే ఇంకా ఎంతగా దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఆయన గురించి తెలుసుకొని ఆయనకి ఇష్టంగా మనం ప్రవర్తించాలి. క్రీస్తునందు ప్రియ సహోదర, ప్రియ సహోదరులారా, దేవునితో మనం నడవాలి అంటే ఏం చేయాలంటే ఆయన యొక్క మాటలను మనము మొట్టమొదటిగా అంగీకరించే వారంగా ఉండాలి. ఈ వాక్యం నాకు కాదులే, ఇంకొకరికిలే అని చెప్పి అనుకుంటా ఉంటాం. వాక్యాన్ని చదువుతున్నప్పుడు, లేదంటే వాక్యాన్ని ఎవరైనా చెప్తున్నప్పుడు మనం వింటున్నప్పుడు, లేదంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యం నాకు కాదులే అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాక్యాన్ని నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరికి చెప్పడానికి దేవుడు నీతో మాట్లాడు. ఆ వాక్యం నీ కొరకే. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మన మార్గాలను దేవుడు కాపాడాలి అంటే ఆయన ప్రతినిత్యం మనం కనిపెట్టి మనం తప్పిపోకుండా ఆయన కాపాడాలి అంటే ఏం చేయాలంటే ఆయన యొక్క మాటలను మన హృదయంలో దాచిపెట్టుకునే వారంగా ఉండాలి. ఆయన మాటలను మనం అంగీకరించే వారంగా ఉండాలి. అప్పుడు మనం ఏం చేయబడతామంటే ఆయన సన్నిధిలో మనం దాచబడిన వారుగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం చూసినట్టయితే దాంట్లోనే విజ్డమ్ ప్రొటెక్ట్స్ యువర్ పాత్ అనే దాంట్లో వాకింగ్ విత్ వికెడ్. ఏమండి, ఇక్కడ ఆ 2వ అధ్యాయము 10 నుంచి 19 వచనాలు మనం చూసినట్టయితే ఇక్కడ 2 రకాల వ్యక్తులు కనపడతారు. ఈవిల్ మ్యాన్ అండ్ స్ట్రేంజ్ ఉమెన్. వీరు ఏం చేస్తారు? మనల్ని దేవుని యొక్క మార్గం నుంచి తప్పించడానికి ప్రయత్నం చేసేవారుగా ఉంటున్నారు. చదివినట్లయితే ఒకసారి 12వ వచనం చూస్తే, అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవల్లో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు, కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసింతురు. వారు నడుచుకుని త్రోవలు వంకరవి, వారు కుటిలవర్తనులు. ఏమండి, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండకుండా నడుచుకునే వారు ఎలా ఉంటారు? వారు బలాత్కారం చేసేవారుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా వారు చీకటి త్రోవల్లో నడిచేవారుగా ఉంటున్నారు.
వారు ఎంతసేపు కూడా ఎదుటి వారిని బాధ పెట్టడానికో, వారికి కీడు చేయడానికో వారు ప్రయాసపడుతూ లేదంటే ప్రయత్నం చేస్తూ దాంట్లోనే వారి యొక్క సంతోషాన్ని వెదికేవారుగా ఉంటున్నారు. ఒకవేళ వారి యొక్క మార్గాల్లో మనం నడిచేవారుగా ఉంటున్నట్లయితే గాడ్ విల్ నెవర్ ప్రొటెక్ట్ అవర్ పాత్స్. మన యొక్క మార్గాలను ఆయన కాపాడాలి అంటే దుష్టులు నడిచే మార్గాల్లో మనం నడవకూడదు. అందుకే మొదటి కీర్తనలో మనం చూస్తాం కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కులు కూర్చుండే వారి చోట కూర్చుండక ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రం ధ్యానం చేస్తూ దాని యందు మనం ఆనందించాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. మనం నడిచే మార్గాలు ఎలా ఉంటున్నాయి? ఒకవేళ నా ఇష్టానుసారంగా, ఎవరికి ఇష్టానుసారంగా వారు నడుచుకుంటూ మన యొక్క మార్గాలను దేవుడు కాపాడాలంటే ఏమాత్రం కూడా దేవుడు ఆయన కాపాడు. అందుకే 8వ వచనం మనం చూసాం కదా, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. దేవుడు మన యొక్క ప్రవర్తనను కాపాడాలి అంటే, మన యొక్క మార్గాలను ఆయన కనిపెట్టాలి అంటే తప్పకుండా ఆయన యొక్క మాట చొప్పున మనం నడుచుకునే వారంగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకుంటున్నాం. ఇంకో విషయాన్ని చూస్తే వాకింగ్ విత్ రైటియస్నెస్, నీతి కలిగిన మార్గాల్లో మనం నడిచేవారుగా ఉండాలి. అదే 2వ అధ్యాయము 20వ వచనం 21వ వచనాలు మనం చూసినట్లయితే, నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు, యథార్థవంతులు దేశమందు నివసించుదురు, అంత మాత్రమే కాకుండా లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. ఏమండి, మనము దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతుల మార్గములో మనం నడుచడానికి ఇష్టపడినప్పుడు ఏం జరుగుతుంది? నీతిమంతుల ప్రవర్తన నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు, నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు. ఈ రోజున మనం నడిచే మార్గాలు ఏమై ఉంటున్నాయి? ముందు చూసాం కదా, ముందు వచనాల్లో ఆ యొక్క 12, 13, 14, 15, 16, 17 వచనాల్లో దుష్టుల యొక్క మార్గాన్ని మనం నడిచేవారుగా ఉంటున్నామా? లేదంటే అపహాస్యం చేసే వారి యొక్క మార్గాల్లో మనం నడిచేవారుగా ఉంటున్నామా? ఒకవేళ అలా నడిచినట్లయితే ఆ 22వ వచనం అంటున్నారు, భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. అలాంటి పరిస్థితులు ఈ రోజున మనకు దగ్గరలో లేవంటారా? ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారంగా 20వ వచనంలో చెప్పినట్లుగా, నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు, యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. లోపము లేని వారుగా నివసించే ఆ యొక్క దేశంలో మనం నివసించాలి అంటే, అంత మాత్రమే కాకుండా నిత్యము పరిశుద్ధుడు అని ప్రతిగానముల చేత కొనియాడబడుతున్నట్టు పరిశుద్ధ దేవుని యొక్క సముఖంలో నీవు నేను జీవించాలి అంటే, ఆయన కొనియాడే ఆ స్థితిలో మనం ఉండాలి అంటే నీతిమంతుల మార్గాల్లో మనం నడిచేవారుగా ఉండాలి. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మన యొక్క నడిచే మార్గం ఏమంటుందో ఒకసారి ఎవరికి వారంగా మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే, విజ్డమ్ డైరెక్ట్స్ అవర్ పాత్. ఈ రోజున మనం నడవలసిన మార్గం ఏదైతే ఉందో దాన్ని మనము సరి అయిన రీతిలో నడుచుకుంటున్నామా లేదో అని చెప్పి మనం చెక్ చేసుకోవడానికి నా జ్ఞానం ఏమాత్రం కూడా సరిపోదు. అందుకని దేవుని యొక్క జ్ఞానం ఏం చేస్తుందంటే, నేను నడిచే మార్గము సరి అయినదా కాదా, నేను నడవవలసిన త్రోవలు సరి అయినవో కావో నన్ను గైడ్ చేయడానికి, డైరెక్ట్ చేయడానికి దేవుని యొక్క జ్ఞానం అనేది నాకు ఉపయోగకరంగా ఉంటుంది, మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. ఏమండి, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును, దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము, అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయ పొంది మంచివాడవని అనిపించుకుందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా మనం గమనించినట్లయితే ఇక్కడ చూస్తాం కదా, ఈ రోజున మన యొక్క జీవితాల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా ఏదో సంపాదించాలని ప్రతి మనిషి కూడా ప్రాకులాడుతూనే ఉంటున్నాడు కదా. మనము డబ్బు సంపాదించడానికి ఈ రోజున మనం పనిచేసేవారుగా ఉంటున్నాం. మనం చేసే పనిలో నైపుణ్యతను సంపాదించుకోవడానికి ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఉంటున్నాం. కానీ
మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మార్గాలను అనుసరించాలి అని చెప్పి ఆ యొక్క ప్రయత్నంలో భాగంగా ఎంతవరకు దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేసేవారుగా ఉంటున్నాం. దాని కొరకు మన సమయాన్ని వెచ్చించేవారుగా ఉంటున్నాం. దాని కొరకు మన యొక్క బలాన్ని, మన యొక్క సమయాన్ని, మన యొక్క దేవుడిచ్చినటువంటి రీసోర్సెస్ని ఎంతవరకు మనము దేవుని సన్నిధిలో ఉపయోగించేవారుగా ఉంటున్నాము. ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అసలు ఆయన యొక్క ఉపదేశం ఏంటో మనకు తెలియకుండా, ఆయన యొక్క ఆజ్ఞలు ఏంటో మనకు తెలియకుండా ఏ విధంగా మనము వాటిని గుర్తుపెట్టుకోగలుగుతాము, వాటిని మనం గైకొనగలుగుతాము? కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో మనము దేవుని యొక్క సన్నిధిలో వెండిని సంపాదించుకోవడానికి మనం ప్రాకులాడుతున్నాం. ఈ లోకంలో మన యొక్క జీవితాల్లో చూస్తే, లేదంటే మరి బంగారం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసేవారుగా ఉంటున్నారు, లేదంటే ఇంకా ధనము, ధాన్యము, లేదంటే ఇంకా ఏదో సంపాదించుకోవడానికి మనం ప్రతిరోజు కూడా మన యొక్క జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన యొక్క బలాన్ని ఇంకా వినియోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని గూర్చినటువంటి జ్ఞానం. మరి ఆ యొక్క దేవుని యొక్క గూర్చిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలని ఆ ఆలోచన మనం కలిగి ఉంటున్నాం ఈ ఉదయకాల సమయంలో. ఈరోజు చూస్తే ఎప్పుడు ఎక్కడ ఏమి సంభవిస్తుందో మనకు తెలియని పరిస్థితిలో ఉంటున్నాం. అయ్యో, ఎక్కడ నాకు ఈ యొక్క కరోనా వైరస్ వస్తే నేను చనిపోతానో అన్న భయంలో బ్రతుకుతున్నాం. కానీ దేవుని యొక్క బిడ్డగా, క్రీస్తు యేసు వారి రక్తంలో కడుగుబడినటువంటి విశ్వాసిగా, ఇదిగో ఈ లోకంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నాకు ఎంతవరకు ఈ లోకంలో జీవించడానికి నాకు అవకాశం ఇచ్చారో, లేదంటే ఆయుష్నిచ్చారో అంతవరకు మాత్రమే నేను జీవిస్తాను అన్న సత్యాన్ని మనం గుర్తించగలుగుతున్నామా? లేదు, ఈ లోకంలో ఒకవేళ నేను మరణించినట్లయితే, ఈ లోకంలో నేను నా జీవితాన్ని, ఈ తనువును చాలించినట్లయితే, ఇదిగో నా ప్రభువుతో నేను ఉంటానన్న జ్ఞానాన్ని మనం కలిగి మన జీవితాన్ని మనం దేవునిలో ధైర్యంగా ముందు కొనసాగిస్తున్నామా? లేదంటే మనతో ఉన్నటువంటి బయట ప్రజలు, దేవుని ఎరిగిన ప్రజలు ఏ విధంగా అయితే భయపడుతూ వారి యొక్క జీవితాల్లో ముందు కొనసాగుతున్నారో మనం కూడా అలా ఉన్నట్లయితే వారికి మనకి ఏమాత్రం కూడా తేడా లేదు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుడా నా ఉపదేశమును మరువద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవేం చేస్తాయంటే నీకు దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేస్తాయి. దేవునికి బిడ్డలకు వ్యాధి రాకూడదండి, దేవునికి బిడ్డలకు మరి నష్టం చేకూడదా? తప్పకుండా వస్తాయి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాము, శరీరంలో ఉన్నాం. కాబట్టి మనకు కష్టాలు, లేదంటే శ్రమలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుడు వాటి నుంచి మనల్ని తప్పించగలుగుతాడు. అదే సందర్భంలో ఒకవేళ వాటి గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వాటి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఒకవేళ అవి మనకి ఎఫెక్ట్ అయినప్పటికి కూడా దాని నుంచి మనల్ని బయటికి లాగి మనల్ని క్షేమంగా మనల్ని నిలబెడతాడు. అంత మాత్రమే కాకుండా ఒకవేళ వాటిలో మనము నష్టపోయినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తాము? నిత్య రాజ్యంలో మనము ఆయన యొక్క సన్నిధిలో నిలిచి ఆయన సన్నిధిలో ఆయనతో పాటు కూడా ఉండి సంతోషించగలుగుతాం. దేవుడు ఒక విశ్వాసికి 3 రకాల ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నాడు. అందుకే మన జీవితాల్లో ఏం చేయాలి? ఆయన యొక్క ఉపదేశాన్ని మనము తెలుసుకున్న వారమై దాన్ని మర్చిపోకుండా ఉండాలి. ఆయన యొక్క ఆజ్ఞలను గైకున్న వారమై మన హృదయమందు వాటిని భద్రపరుచుకొని ప్రతిరోజు కూడా మన యొక్క జీవితానికి అప్లై చేసుకున్న వారంగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, అవి ఏం చేస్తాయంటే మనకు దీర్ఘాయువును, సుఖజీవంతో గడిచే సంవత్సరాలను మనకి అనుగ్రహిస్తాయి. అంత మాత్రమే కాకుండా శాంతిని నీకు కలగజేస్తాయి కదా. ఎప్పుడైతే మనకి ఏదైనా ఒక ప్రతికూలమైన పరిస్థితి మనకు వచ్చినప్పుడు వెంటనే మనము దేవుని వైపు చూసినప్పుడు ఏం జరుగుతుంది? మన జీవితాల్లో నెమ్మది కలుగుతుంది కదా. ఎందుకంటే ఇదిగో నేను నిన్ను పిలుచుకొని ఉన్నాను, నీవు భయపడకము, నీవు నా సొత్తు అని చెప్పి దేవుడు అనేక మార్లు, అనేక సందర్భాల్లో అనేక మంది భక్తులను దేవుడు పిలిచాడు. మనల్ని కూడా ఈ రోజున పిలుస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు, నీవు భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను, నీవు నా సొత్తు అని చెప్పి ఇశ్రాయేలుని దేవుడు పిలిచాడు. ఈ ఉదయకాలంలో నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీవే పరిస్థితిలో ఉన్నావో, ఎటువంటి ఇబ్బందికరమైన స్థితిని ఎదుర్కొంటున్నావో ఆ స్థితిలోనే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీ పేరు పెట్టి పిలిచున్నాను, నీవు భయపడకము అని చెప్పి దేవుడు అంటున్నాడు. కనుక మనం దేనికి కూడా భయపడకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? ఆయన యొక్క ఉపదేశాన్ని మనం మరవకుండా ఉండాలి. ఆయన యొక్క ఆజ్ఞలను మనం హృదయపూర్వకంగా గైకుని వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఇంకా చూసినట్టయితే దయను, సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలి. ఏమండి, దేవుని యొక్క బిడ్డగా మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలి? దయా, సత్యాన్ని మనం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క సన్నిధిలో అప్పుడు ఏం కలుగుతుంది? వాటిని కంఠభూషణంగా మనం ధరించుకున్నప్పుడు
దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును మనం ఏం చేస్తాము? దయ పొంది మంచివారని చెప్పి మనం అనిపించుకుంటాం. ఊరికనే మనం మంచివారం అని చెప్పి అనిపించుకోలేం. ఏమండి, మనకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ, లేదంటే ఎవరికైనా సహాయం చేయవలసినటువంటి అవసరం, ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం సహాయం చేయకుండా పక్కకి వెళ్ళిపోయి, లేదంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారితో ఉండవలసిన సమయంలో వారితో పాటు ఉండకుండా నేను మంచివాడిని అని చెప్పి అనిపించుకోవాలంటే ఎంత మాత్రం కూడా కూడదు. అందుకే దేవుడు ముందుగానే మాదిరి చూపించారు. ఏంటంటే, పడిపోయిన పాప స్వభావాన్ని కలిగిన మనల్ని, దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయిన మనల్ని మరలా దేవునితో సమకూర్చడానికి ఆయనే ఈ లోకానికి ఏతెంచి వచ్చారు. సామాన్య మానవుడిగా ఆయన ఈ లోకానికి ఏతెంచి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకొని మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఆయన ఏం చేశారు? ఆ యొక్క తన ప్రాణాన్ని అప్పగించి, ఆయనకు రక్తం అర్పించి ఆయన యొక్క ప్రేమను మన పట్ల చూపించారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రేమను అనుభవిస్తున్నటువంటి నా జీవితాల్లో మనం ఏం చేయాలి? ఎదుటి వారి పట్ల మన దయను, సత్యాన్ని, కనికరాన్ని మనం చూపించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుని దృష్టిలో మనం మంచివారు అనిపించుకుంటాము, మానవుల దృష్టి ఎందుకు కూడా మనం మంచివారు అనిపించుకుంటామని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తూ వస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఇంకో విషయాన్ని చూస్తే, నీవు దయ నుండి మంచివాడు అని అనిపించుకుందువు కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఏమండి, ఇక్కడ చూసినట్టయితే దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఒకసారి మనము చూసినట్టయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్టయితే, మన యొక్క జీవితాల్లో మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకొని నడుచుకోకూడదు. అంత మాత్రం కాకుండా మనతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో వారి అనుభవాలను బట్టో, లేదంటే వారి యొక్క తెలివిని బట్టో మనము నడుచుకోవడానికి వీలు లేదు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము చెందుడి. మన యొక్క మనస్సు పడిపోయింది. మన మనసు ఎప్పుడు కూడా మనం నడిచే ప్రతి మార్గం కూడా మంచిది అని చెప్తూ ఉంటుంది. అదే సామెతల గ్రంథం మనం 16వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకని నడత వాని యొక్క మార్గం ఏం చేస్తట, అది సరి అయిందిగానే వాని ఎదుటి కనపడేదిగా ఉంటుంది, కానీ తుదకు అది ఏం చేస్తుంది, మరణానికి నడిపించేదిగా ఉంటుందని చెప్పి 16వ అధ్యాయము సామెతల గ్రంథం 16-25 వచనం మనం చూడవచ్చు. అంటే మన యొక్క స్వబుద్ధి మనల్ని మోసం చేసేదిగా ఉంటుంది. అందుకే దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఏంటంటే, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక నీ యెహోవా యందు నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఏమండి, యెహోషువ గ్రంథంలో యెహోషువ ఒకసారి ఏం చేస్తున్నాడు, 7వ అధ్యాయంలో ఆ 3వ వచనంలో మనం చూసినట్లయితే, హాయి అనేది ఒక చిన్న దేశం. యెహోషువ అప్పటి వరకు కూడా దేవుని యొక్క కృపచేత అనేక సామ్రాజ్యాలను, అనేక రాజ్యాలను ఓడించాడు. కానీ హాయి అనేది ఒక చిన్న ప్రాంతం. ఆ దేశాన్ని వేగు చూడడానికి అక్కడ వారిని పంపించినట్లుగా మనం చూస్తాం. ఏమండి, అక్కడికి పంపించిన తర్వాత అది చాలా చిన్న దేశం, మనలో ఉన్నట్టు కొంతమంది వెళ్తే చాలు ఆ దేశాన్ని ఈజీగా మనము జయించవచ్చు అని చెప్పి అన్నప్పుడు వెంటనే యెహోషువ దేవుని దగ్గర ఏమాత్రం కూడా కనిపెట్టకుండా ఏం చేశాడు, ఆయన యొక్క ఆలోచన చొప్పున ఆ హాయి అనే దేశం మీదకి వెళ్ళాడు. వారిని కొంతమందిని ఇశ్రాయేలు ప్రజలను చంపినట్లుగా వారి చేతిలో హతమైనట్లుగా మనం చూస్తాం. అప్పుడు యెహోషువ తనతో ఉన్నవారు దేవునిలో మోకరించి ప్రార్థన చేస్తూ వారి యొక్క జీవితాల్లో దేవుని సహాయాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం. అందుకే ఉదయకాల సమయంలో మన సొంత బుద్ధి అనేది, మన స్వబుద్ధి ఎప్పుడు కూడా మనం నడిచే మార్గం చాలా స్పష్టంగా ఇది మంచిది అని చెప్తుంది. కనుక దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. ఏమండి, కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం చాలా చాలా తెలివిగా ప్రవర్తించేవారుగా ఉంటాం, చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తాం. ఏంటంటే దేవుని యొక్క మాటకు లోబడిన వారుగా ఉన్నట్టుగానే ఉంటాము, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చిన వారుగానే ఉన్నట్టుగా ఉంటాము. కానీ మన యొక్క సొంత ఆలోచనని దాంతో చొప్పించి మనకి ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉంటాం. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, నీ ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారానికి ఒప్పుకో. దేవుని యొక్క అధికారానికి మనం సంపూర్ణంగా ఒప్పుకోకపోతే మన జీవితాల్లో ఏమాత్రం కూడా
మనము క్షేమంగా ఉండము. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, ఒకవేళ నువ్వు అలా చేసినట్టయితే అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. మనం నడిచే త్రోవలు సరాలముగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా ఆయన యొక్క అధికారానికి మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. దేవుడు నిన్ను ఇది చేయమన్నారు, ఇదిగో ఈ మాట మాట్లాడొద్దు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు వెంటనే నువ్వు ఆ మాట బయటికి మాట్లాడకుండా ఆగిపోయినట్లయితే ఏమవుతుంది? దేవుని యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లు. అంతేకాని ఇదిగో ఏముందిలే అని చెప్పి మనం మాట్లాడితే దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకున్నట్లా? లేదు, దేవుడు ఇగో ఈ పని చెయ్యి అని చెప్పి నీకు దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నప్పుడు ఆ పని చేయకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లా? దేవుడు అంటున్నాడు, ఇదిగో కోపపడుడి కానీ పాపము చేయొద్దు అని చెప్పి అంటున్నాడు. దేవుడు కోపపడమన్నాడు కానీ చెప్పి మనము ప్రతి సందర్భాల్లో కూడా కోపపడుతూ ఆ కోపం అనేది పాపానికి దారి తీసేదిగా ఉన్నట్లయితే మనం దేవుని యొక్క మాటకు విధేయత చూపించినట్లా, ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నట్లా? ఎంత మాత్రం కాదు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క మార్గాలు సరళంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోనకుండా యెహోవా యందు నమ్మిక ఉంచాలి. యెహోవా యందు ఎందుకు నమ్మిక ఉంచాలి? ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కనుక ఈ రోజున ఈ విధంగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప కాదంటారా? ఈ రోజున ఇంత ఆరోగ్యకరంగా మనం జీవించగలుగుతున్నామంటే అది దేవుడిచ్చినటువంటి కృప కాదంటారా? కనుక ఆయన అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క అధికారానికి మనము ఒప్పుకునే వారంగా ఉండాలి. నేను ఇక కంక్లూజన్లోనికి రాబోతున్నాను. అంత మాత్రమే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచాలి. ఇది చాలా కష్టమైన విషయం కదండి. దేవుడు ఏమంటున్నాడంటే, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచాలట. ఎంతసేపు కూడా ఇచ్చే విషయానికి వచ్చినట్లయితే వెంటనే మనం ఏం చేస్తాము? వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. దేవుని యొక్క సన్నిధిలో మరి మోషేతో మాట్లాడుతూ నీ ప్రథమ ఫలము అయినటువంటి నీ పిల్లలు, మనుషుల యొక్క ప్రథమ ఫలం నీ పిల్లలు, లేదంటే నీ పశువుల్లో మొదటి ఫలము, లేదంటే నీ యొక్క పంటలో ప్రథమ ఫలము, అవన్నీ కూడా నా సన్నిధికి తీసుకొచ్చి నువ్వు అర్పించాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఈ రోజున మనం ఏమైపోయాము? దేవుని యొక్క సన్నిధిలో ధర్మశాస్త్రం నుంచి, ఆ ధర్మశాస్త్రము కాడి క్రింద నుంచి యేసు ప్రభు వారు నన్ను విడిపించారు కాబట్టి నేను పాత నిబంధన గ్రంథంలో చెప్పిన విషయాలు నేను చేయవలసిన అవసరం లేదని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, ఏ మనుషుడు కూడా దేవునికి మరి సిరికిని దాసులుగా ఉండలేరు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనంలో మనం చూస్తే, అక్కడ ఆ వచనం నుంచి చూస్తే 21వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఏమండి, మనము దేవునికి ఇస్తున్నామంటే దేవునికి మనం ఏదో చెల్లించట్లేదు. ఈ రోజున నేను క్షేమంగా ఉండి ఆరోగ్యంగా ఉండి సంపాదిస్తున్నానని చెప్పి అనుకోవడానికి అది దేవుని కృప కాదా? కాబట్టి మన జీవితాల్లో ఏం చేయాలంటే, ఒక డబ్బు మాత్రమే కాదు, దేవుడు మనకి ఏమైతే ఇచ్చారో, ఏదైతే నీకు సామర్థ్యం ఇచ్చారో, ఏదైతే తలాంతును దేవుడు నీకు ఇచ్చారో వాటిని ఉదయకాల సమయంలో దేవుని కొరకు ఎంతవరకు నీవు ఉపయోగించేవాడిగా ఆమెగా ఉంటున్నావు? నేను ఉంటున్నాను అని చెప్పి దేవునిలో మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన యొక్క జీవితాల్లో దేవుడు కోరుకునేది ఏంటి? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అంటే మనము దేవుణ్ణి ఘనపరిచే విధానంలో ఇది ఒక భాగం. అంతేకాని మాటలతో ప్రభువా నీవింత గొప్ప దేవుడవు, అంత గొప్ప దేవుడు అని చెప్పి మనం మాట్లాడితే దేవుణ్ణి ఘనపరిచినట్లు కాదండి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఒకసారి మాట్లాడుతూ, ఇదిగో తండ్రి చేత ఏర్పరచబడిన వారులారా, ఇగో నా యొద్దకు రండి, మీకు సిద్ధపరిచిన ఈ స్థలంలోనికి వెళ్ళండి అని చెప్పి అంటాడు. అని చెప్పి అక్కడ అంటారు ఏంటంటే, ఇదిగో నేను ఆకలితో ఉన్నప్పుడు నువ్వు ఆహారం పెట్టావు, నేను జబ్బు పడి ఉన్నప్పుడు వ్యాధితో ఉన్నప్పుడు నువ్వు నన్ను పరామర్శించావు, నేను అక్కర్లో ఉన్నప్పుడు నా అక్కర్లను తీర్చావు అని చెప్పి అక్కడ యేసు ప్రభు వారు ఆ కుడివైపున ఉన్న వారితో దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. అయ్యో ప్రభువా నీకెప్పుడు మేము ఇచ్చామని చెప్పంటే, ఇదిగో ఇటువంటి వారికి చేసినట్లయితే నాకు మీరు చేసినట్లే అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క ప్రజలుగా మన యొక్క జీవితాల్లో మనం ఏదైతే కలిగి ఉంటున్నామో వాటిని దేవుని కొరకు ఉపయోగించవలసిన వారమై ఉంటున్నాము.
దేవుని కొరకు మనము వినియోగించవలసిన వారమంటున్నాం. నీవు ప్రార్థన చేసే సామర్థ్యాన్ని, ఆ తలాంతును దేవుడు నీకు ఇచ్చాడా? ఈ రోజున ప్రార్థన చేయవలసిన ఆ బాధ్యత నీ మీద ఉంది. దాన్ని మరవకూడదు. ఈ రోజున ఒకవేళ నువ్వు దేవుని గురించి పాడే ఆ సామర్థ్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించే సామర్థ్యాన్ని, సువార్తను ప్రకటించే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చారా? దాన్ని నీవు దేవుని కొరకు ఉపయోగించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అలానే ఏమీ చేయకుండా అలా నీవు వెనకాల ఉండిపోతే దాన్ని బట్టి దేవునికి ఘనత రాదు. అందుకే అంటున్నాడు కదా, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. దేవుని మనం ఘనపరచాలంటే మన యొక్క మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మరి మన యొక్క క్రియల ద్వారా దేవుని మనం ఘనపరిచేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తారంటే, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో సమృద్ధిని మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే, మన యొక్క ప్రతి విషయంలో కూడా దేవునికి మనము అప్పగించేవారుగా ఉండాలి. దేవునికి మనము మరి అర్పించేవారంగా ఉండాలి. దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. అందుకే మన జీవితాల్లో అటువంటి ప్రాక్టీస్, అటువంటి అనుభవాన్ని కలిగి మనం ముందుకు కొనసాగుదాం. అంత మాత్రం కాకుండా 11-12 అధ్యాయాల వచనాల్లో చూస్తే, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపకు వద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు, లేదంటే దేవుడు మనల్ని డిసిప్లైన్ చేస్తున్నప్పుడు, ఆ యొక్క డిసిప్లైన్ నుంచి మనం పక్కకి వెళ్ళిపోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయవద్దు. యోసేపును ఒకసారి మనం గమనించినట్లయితే, యోసేపు తన యొక్క అన్నల ద్వారా తృణీకరించబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. అటువంటి యోసేపు ఏమాత్రం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని నుంచి తప్పిపోలేదు. పరాయి దేశంలో బానిసగా అమ్మబడ్డాడు. అప్పుడు కూడా ఏమాత్రం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి దూరంగా పారిపోలేదు. అంత మాత్రం కాకుండా ఆ పాపం చేసే పరిస్థితి యోసేపుకి ఎదురైంది. ఆ పాపంలో పడిపోకుండా, నేను నా దేవుని ఎదుట ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి ఏ విధంగా నేను పాపం కట్టుకొందును అని చెప్పి అక్కడ దేవుని మహింపరిచిన వాడై ఆ పాపం నుంచి దూరంగా పారిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. అటువంటి యోసేపు ఒకానొక రోజున జైల్లో వేయబడ్డాడు. అక్కడి నుంచి ఏం చేయబడ్డాడో మనకు అందరికీ తెలుసు కదా. ఆ యొక్క ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో ప్రధానిగా దేవుడు హెచ్చించి ఉంటున్నాడు. తర్వాత అంటున్నాడు 50వ అధ్యాయంలో అక్కడ చూస్తే, ఇదిగో మీరైతే నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ ఈ దినమున ఈ విధంగా మరి మీ అందరికీ కూడా నేను పోషించడానికి దేవుడు ముందుగానే నిర్ణయించాడని చెప్పి మాట్లాడుతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో సనగక గొనగక, ప్రభువా ఈ పరిస్థితిని బట్టి నీకు వందనాలు, ఈ పరిస్థితిని తట్టుకోగలిగిన సామర్థ్యాన్ని నాకు ఇవ్వని దేవుని సన్నిధిలో మనల్ని మనం మరి సబ్మిట్ చేసుకొని ఆయన సన్నిధిలో ఆయన యొక్క శిక్షకు, ఆయన యొక్క గద్దింపునకు మనం లోబడినట్లయితే దేవుడి ఉదయకాల సమయంలో మనం బ్లెస్ చేస్తారు. కనుక ఈ ఉదయకాల సమయంలో నేను మరొకసారి మీకు విషయాలు గుర్తు చేసి ముగించాలని ఆశపడుతున్నాను. ద పాత్ ఆఫ్ విజ్డమ్ అండ్ లైఫ్. మన జీవితంలో జ్ఞానము, మరి మనం జీవించే మార్గములను ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. విజ్డమ్ ప్రొటెక్ట్స్ యువర్ లైఫ్, యువర్ పాత్. మన దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క జ్ఞానం మన యొక్క మార్గాన్ని కాపాడుతుంది. అది కాపాడాలి అంటే వాకింగ్ విత్ గాడ్, వాకింగ్ విత్ రైటియస్ పీపుల్. అంత మాత్రం కాకుండా విజ్డమ్ డైరెక్ట్స్ అవర్ పాత్. జ్ఞానం అనేది మనం నడవలసిన మార్గాన్ని మనకి నిర్దేశిస్తుంది. దాంట్లో మనం కొన్ని కండిషన్స్ మనం చూసాం. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క స్వనీతిని మనం ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క అధికారానికి మనం లోబడాలని, అంత మాత్రం కాకుండా దయను సత్యమును మనం కంఠభూషణంగా ధరించుకోవాలని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నారు. ఇంకొక విషయంలో విజ్డమ్ పర్ఫెక్ట్స్ అవర్ పాత్. మన యొక్క మార్గాలను దేవుడిచ్చిన జ్ఞానం ఏం చేస్తుందంటే సరి అయిన మార్గంగా చేస్తుంది. కాబట్టి 4వ అధ్యాయం తర్వాత వీలైతే మీరు ధ్యానం చేయండి. మీకు విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. నోయింగ్ గాడ్స్ వర్డ్. 4వ అధ్యాయం 1 నుంచి 9వ వచనాలు మనం చూసినట్టయితే, మన యొక్క జీవితాల్లో మన మార్గం సరి అయినదిగా ఉండాలి అంటే, పర్ఫెక్ట్ పాత్గా ఉండాలంటే ఆ 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనంలో నోయింగ్ గాడ్స్ వర్డ్, దేవుని యొక్క మాట ఏమైందో దాన్ని మనం తెలుసుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ట్రస్టింగ్ గాడ్స్ ప్రావిడెన్స్, దేవుని యొక్క కేర్, సరి అయిన ఆయన యొక్క గైడెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే మనం పర్ఫెక్షన్లోనికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తూ అడుగుంటున్నాడు. ఆ యొక్క విషయాలు 4వ అధ్యాయం 10 నుంచి 19 వచనాలు. ఒబేయింగ్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తానికి మరి లోబడాలని, విధేయత చూపించాలని ఆ యొక్క సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20 నుంచి 27 వచనాల్లో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నారు. కనుక అట్టి కృపచేత దేవుడు మనల్ని నింపి బలపరిచి ఆయన సన్నిధిలో నడిపించును గాక. ఆమేన్.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మంచి యేసయ్య, కృపామయుడా, నీ మార్గములు సత్యము నాయన. మేము నడిచే మార్గములు మాకు సరైనవిగా కనిపించేవిగా ఉంటాయి, కానీ చివరికి అవి మమ్మల్ని మరణానికి నడిపించేవిగా ఉంటున్నాయని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో మాకు తెలియజేస్తున్నాం. ప్రభా, కృప చూపించండి, సహాయం చేయండి ఆయన. ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించాలో మాకు నేర్పిస్తూ వచ్చారు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకున్నట్టుకు జాగ్రత్తగా చూచుకునవలనని ఎఫెసీయులకు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, కావలసిన నీ జ్ఞానాన్ని మేము సంపాదించుకోవాలి అంటే ప్రభువా, నీ ఉపదేశాన్ని మేము మరవకూడదని, నీ యొక్క ఆజ్ఞలను మేము గైకొనాలని, మా హృదయంలో వాటిని భద్రపరుచుకోవాలని ప్రభువా చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చారు. ప్రభువా, మాకు మీ సహాయం దయచేయండి ఆయన. మా మాటలు, మా తెలివి, మా జ్ఞానం ఈ లోకంలో ఏది కూడా ప్రభువా నీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని నడిపించలేదు నాయన. కృప చూపించండి. ఇగో ప్రభువా, నీ మాట చొప్పున మేము ఎప్పుడైతే బ్రతుకుతామో, ఎప్పుడైతే జీవిస్తామో, తెలివికై నీకు మొరపెడతామో, వివేచన కొరకై మీ సన్నిధిలో ప్రభువా మేము అడుగుతూ ఉంటామో, అప్పుడు మాకు మీరు తెలియచేసేవారుగా ఉంటారని, వెండిని వెదకినట్లుగా అయా మీకు స్తోత్రం, బంగారమును అయా సంపాదించుకునేందుకు మేము ప్రభువా ప్రయాసపడినట్లుగా ప్రభువా నీ ఎదుట మేము ప్రయాసపడినట్లయితే ప్రభువా నాయన మీ జ్ఞానాన్ని మాకు ఇస్తానంటున్నావు. తద్వారా ఇగో ప్రభువా ఆయన యొక్క భక్తుల యొక్క ప్రవర్తనను ఆయన కాచునని ప్రభువా నీవు తెలియజేస్తున్నావు. ప్రభువా అయా మా యొక్క జీవితాల్లో నీ కృప చొప్పున నడిపించండి. నీ కాపుదల కొరకై ప్రభువా మేము వేడుకుంటున్నాం. ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువా జ్ఞానం కలిగి నడుచుకొని మా జీవితాన్ని కొనసాగించడానికి నీ కృప దయచేయండి ఆయన. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మేము మంచివారమని అనిపించుకోవడానికి ప్రభువా తగిన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. అంత మాత్రమే కాకుండా మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకొనక మీ యందు అయా మీకు స్తోత్రం పూర్తిగా నమ్మకం ఉంచిన ఆయన, హృదయపూర్వకంగా నీ యందు నమ్మిక ఉంచి మా ప్రవర్తన అంతట్లో ప్రభువా నీ అధికారానికి ఒప్పుకోవడానికి మాకు నేర్పించండి. అంత మాత్రమే కాకుండా మా రాబడి అంతట్లో ప్రభువా మా యొక్క ప్రభువా మీకు స్తోత్రం మా ప్రతి విషయంలో నీకు అర్పించిన ఆయన, నీకు చెల్లించి నాయన నిన్ను ఘనపరచడానికి కావాల్సిన కృప దయచేయండి. తద్వారా మీ నుండి వచ్చే దీవెన ఆశీర్వాదాన్ని పొందుకునే కృప దయచేయండి. మీ శిక్షకు మేము లోబడి అయా మీకు స్తోత్రం విధేయత చూపించిన ఆయన, మీ నుండి వచ్చే ఆ యొక్క ప్రభువా మీకు స్తోత్రం దీవెన పొందుకోవడానికి కావాల్సిన కృపనిమ్మని అయా మీకు స్తోత్రం ఈ వారమంతు నీ కాపుదల క్షేమాన్ని నాకు మాకందరికీ మీరు ప్రసాదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్.